అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కంపెనీ పెట్టడానికి వాళ్ళ వర్కింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి ఒక ఒప్పందం జరిగింది. తర్వాత కారణాలు ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి ఆ కంపెనీ తరలిపోతుంది. దాదాపు 1700 కోట్ల నుంచి 2000 కోట్లు పెట్టుబడులు అక్కడ పెట్టబోతుంది. సో దీని మీద కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం గురించి కన్నా కూడా ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శ చేసే ఉద్దేశంతో ఆయన, అంటే మేము ఉన్నప్పుడు పెట్టుబడులు ఏ రకంగా వచ్చేవి, రేవంత్ అసమర్థ పాలన వల్ల ఏ రకంగా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, అది గుజరాత్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఆఖరికి ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఆయన వాడిన వర్డ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని. ఆ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే వెనకాల తవ్వితే చాలా 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 కథ ఉంది. సో అది కొంచెం బాధ కలిగించింది. అంటే టు టేక్ ఆన్ రేవంత్ రెడ్డి యాజ్ అ సీఎం, యాజ్ ఎ ఫెయిల్యూర్డ్ సీఎం, ఆంధ్రప్రదేశ్ని కేటీఆర్ అలా అనడం ఎంతవరకు కరెక్ట్? దో కేటీఆర్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వ్యాపారం కోసం, లేకపోతే ఉద్యోగాల కోసం, లేకపోతే పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్షిప్స్, పెద్ద పెద్ద బిజినెస్ ఫర్మ్స్, ఫార్మా, అలాగే ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఐటీ, ఇవాళ మనం దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్లో బెంగళూరు తర్వాత. సో ఈ రూట్స్ అన్నీ ఆయనకి తెలియనివి కాదు, కానీ ఎక్కడో చిన్న టంగ్ స్లిప్ అయ్యారు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అడ్మైరర్ ఆఫ్ కేటీఆర్ గారు. ఆయనకి ప్రత్యక్షంగానే ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. గతంలో వేరే ఛానల్లో ఆయనతో కలిసినప్పుడు, ఇంటర్వ్యూలు చేసినప్పుడు, లేదా ఆయన బాగా మాట్లాడినప్పుడు నేను ఆయన పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తూ ఉంటాను, ఈ పాయింట్ మీద మీరు చాలా బాగా మాట్లాడారు అని. కానీ ఈయన మాట్లాడిన ఈ మాట, దీనికి ఒక దెర్ ఈజ్ ఎ బిగ్ స్లోగన్ దట్ లూజ్ లిప్స్ సింక్ షిప్స్. అంటే మనం ఒకసారి ఈజీగా పెదవి దాటితే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. లూజ్ లిప్స్ సింక్ షిప్స్, పెద్ద పెద్ద ఓడలను కూడా ముంచేస్తాయి. నాతో పాటు దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, రియాజ్ గారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తెలంగాణ కాంగ్రెస్ నుంచి, కాసేపట్లో ఏపీ టీడీపీ నుంచి విద్యాసాగర్ జాయిన్ అవుతారు, కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, మాజీ లిడ్ క్యాప్ చైర్మన్. నమస్కారం అందరికీ. దేవ్ ప్రసాద్ గారు, మనం ఎన్నోసార్లు కలిసాం, ఎన్నో సందర్భాల్లో డిబేట్లు చేసాం, కానీ ఇలాంటి ఒక డిబేట్ నేను చేయాలనుకోవాలా. బికాస్ తెలుసు మీకు, నా గురించి తెలుసు, కేటీఆర్ గారి గురించి మెనీ టైమ్స్ అడ్మైరింగ్గా మాట్లాడుకున్నది, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఇవన్నీ. ఒకవైపున భారతదేశంలో ఇవాళ ఉత్తరాది దక్షిణాది అనే ఒక లైను, అది ఎంతవరకు ఉంది, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయింది. ఏవో చిన్న చితక విభజన సమస్యలు ఉన్నాయి. నీటి వాటాలకు సంబంధించి ఇంకా కొంత మీకు తెలియంది కాదు, యూఆర్ ఎక్స్పర్ట్ దాంట్లో. కొంత దానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేయడం పక్కన పెడితే, ఈ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అన్నారు దేవప్రసాద్ గారు? అది కొద్దిగా ఇబ్బంది కలిగించే పదం కాదు. ఋషి గారు, మీరు ఇష్టం లేనట్టే మాకు కూడా ఇష్టం లేదు దీని మీద డిస్కస్ చేయడానికి. ఎందుకంటే కేటీఆర్ గారు రీసౌండ్ వస్తుంది. అంటే ప్లీజ్ కంటిన్యూ, మీ వాయిస్ నాకు బాగానే వినపడుతోంది. అయితే ఋషి గారు, ప్రజల ఆకాంక్షల కోణంలో వారు మాట్లాడారు. ఏం మాట్లాడిండ్రు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్యాక్టరీలు తరలింపు గురవుతున్నాయి. కాబట్టి ఏ తెలంగాణ వాదైనా, ఏ తెలంగాణ అయినా డెఫినెట్ గా ఆంధ్రకు వచ్చినటువంటి పరిశ్రమలు ఆంధ్రకు రాకుండా ఇంకెక్కడికో తరలిపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు కూడా అట్లే స్పందించాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కేటీఆర్ గారు ఒక ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులుగా గతంలో అనేక సందర్భాల్లో వారు చేసినటువంటి కృషి వల్ల వేలాది పరిశ్రమలు తెలంగాణకు రావడము, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి ప్రగతి పథంలోకి పోవడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి సీవియర్ వర్క్ చేయడం లేదనేటువంటి ఒక భావనతో మాట్లాడింది తప్ప, ఇది ఆంధ్రప్రదేశ్ ను ఇక్కడి నుంచి గుజరాత్ కానీ ఇంకొకరికి కానీ ఎక్కడికి కానీ పోవడం అనేటువంటిది ప్రాంత ప్రజలకు భావన మాట్లాడింది తప్ప ఆంధ్రప్రదేశ్ ఏదో కించపరచాలని కానీ ఆంధ్ర ప్రజలకు. ఎందుకంటే మొదలు ఇంకొక మాట కూడా ఉంది, అది చాలా మంది క్యారీ చేయడం లేదు. అంటే మా అభివృద్ధి తెలంగాణ తర్వాత మేము కోరుకునే 2వ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అని కూడా వారు మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆఫ్టర్ తెలంగాణ డెఫినెట్ గా ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్ గా తెలంగాణకు ఉంటుంది. మా రాష్ట్రం అనేటువంటి ఒక భావన డెఫినెట్ గా ఉంటది కదా ఋషి గారు. కాబట్టి ఇది మీ 10 ఏళ్ళుగా మనం చూస్తా ఉన్నాము. ఆంధ్ర తెలంగాణ 2 సపరేట్ అయిపోయినా కూడా 2
వివిధ రంగాలలో ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాయి. అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది. ఆ అభివృద్ధికి గతంలో 5 ఏళ్లు బీజేపీ సహకరించలేదని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరికి బీజేపీకి మధ్య సైక్యత లేక బయటికి పోయిండు. ఆ తర్వాత జగన్ పరిపాలన వచ్చింది. జగన్ పరిపాలన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ వల్ల కొంత లాభమైనటువంటి పనులు జరుగుతున్నాయి అని వార్తలు వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ విశాఖకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడాన్ని మేమందరం కూడా హర్షించినాం రిషి గారు. మేమందరం ప్రకటనలు చేసినాం. ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి దాన్ని ఇవాళ అదేదో కాయలా పరిశ్రమ లాగా తీసేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని నిలపాలని అన్ని రాజకీయ ఎందుకంటే కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఎగ్జాక్ట్లీ దేవప్రసాద్ గారు కేటీఆర్ గారు ఒక సందర్భంలో అవసరమైతే ఎగ్జాక్ట్లీ దేవప్రసాద్ గారు కేటీఆర్ గారు ఒక సందర్భంలో అవసరమైతే స్టీల్ ప్లాంట్ దగ్గర మేము కూడా ఉద్యమం చేస్తామన్న ఒక నాయకుడు ఈ రోజు ఇలా మాట్లాడు అంటే రాజధాని లేదు దేవప్రసాద్ గారు, రెవెన్యూ లోటు ఇంకా పూడ్చుకోలేదు. ఒకసారి నేను ఆ ట్వీట్ చదువుతా. తెలంగాణ వాజ్ వన్స్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, డ్రాయింగ్ రెప్యూటెడ్ కంపెనీస్ అండర్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్. నౌ అండర్ కాంగ్రెస్ రూల్ ఇన్వెస్టర్స్ సీమ్ టు బీ చూసింగ్ గుజరాత్, తమిళనాడు అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ తెలంగాణ. ద క్వశ్చన్ ఈజ్ వై? ఈజ్ ఇట్ ద 20 to 30% కమిషన్ ఆర్ ఆర్ఆర్ ట్యాక్స్, వాట్ ఎవర్ ద కమిషన్స్? అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నాయా కమిషన్లు, కేవలం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉన్నాయి ఇదంతా. కానీ గుజరాత్ అండ్ తమిళనాడు అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేటువంటి అంశం మీద ఆంధ్రకు కూడా తరలిపోతున్నాయని చెప్పడం అనేటువంటిది అదేదో మీరు దాన్ని లాగి చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులు దాన్ని చాలా ఎక్సాగ్రేషన్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు నేను ఇప్పుడే సోషల్ మీడియాలో మరి కేటీఆర్ గారు ఒక్క ట్వీట్ అంటే నో మేబీ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అని, నేను అలా తక్కువ చేయాలనో చులకన చేయాలనో అనలేదని ఒక్క ట్వీట్ చేస్తే సరిపోతుంది కదా దేవప్రసాద్ గారు. నేనేమంటున్నా రిషి గారు, ఐస్ ఫార్ ఐస్ మై నాలెడ్జ్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా పార్టీ కానీ ఇంకా పైగా మా పార్టీ మీద చాలా అపవాదులు ఉన్నాయి. ఆ తెలంగాణ కంటే ఆంధ్రకే ఎక్కువ ప్రేమ చూపిస్తారని చెప్పేటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు. అది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. ఒక సందర్భంలో కాలుకు ముళ్ళు కుచ్చుకుంటే నేను తీస్తా అన్నప్పుడు మా వైపు నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి ఋషి గారు. మంచిగా ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము ఉంటాయి సమస్యలు, నీటి సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవి ఏదో రకంగా పరిష్కరించుకుంటూ ముందు పోతాం. ఎక్కడైనా కన్ఫ్రంటేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తాం కదా. తప్పకుండా చెయ్యాలి. బాధ్యత కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీలుగా బాధ్యత. నేను దాన్ని తప్పట్టట్లా. నేను ఎప్పుడు కూడా అదే అనుకున్నా. ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోలేదని నేను ముందే ఎందుకు నా ఓపెనింగ్ రిమార్క్స్లో యాజ్ ఎ డిస్క్లైమరీ నోట్గా చెప్పాను. అందుకే నేను దేవప్రసాద్ గారు, రియాజ్ గారు 2 తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయాం. సరే 10 ఏళ్ళు అయిపోయినా ఎక్కడ నిజంగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు